అసలు రామాయణం అంటే ఏంటి? రామాయణం అంటే అది ఒక ఆది కావ్యం. ఇందులోని అమ్మా నాన్నల అనురాగం, పుత్రుల అభిమానం, అన్నదమ్ముల అనుబంధం, భార్యాభర్తల సంబంధం, గురుభక్తి, శిష్యులు ఎలా ఉండాలి గురువుల దగ్గర, వివేకం, వినయంతో అణిగిమణిగి ఉండడం, ఇలాంటివన్నీ కూడా మనకి రామాయణంలో చెప్పారు. అయితే ఈ రామాయణం చదివితే మన జీవితాన్ని మనం చదివినట్టే. ఇది చదివిన తర్వాత మనలో చాలా మార్పులు కూడా వస్తాయి. ప్రపంచ సాహిత్యంలోనే ఆది కావ్యం రామాయణం. దీన్ని వాల్మీకి మహర్షి రచించారు. ఆయనకి ఆది కవిగా పేరు కూడా వచ్చింది. రామాయణంకి 3 పేర్లు: రామాయణం, పౌలస్యవద, సీత యాశ్చరిత మహత్ అని 3 పేర్లు ఉన్నాయి. 6 కాండాలుగా విభజించారు రామాయణాన్ని. 24,000 శ్లోకాలతో సంస్కృత భాషలో రాశారు వాల్మీకి గారు. తర్వాత చాలానే తెలుగు భాషలోని చాలామంది కవులు తీసుకొని వచ్చారు. కానీ అసలైన కథ ఏంటి అన్నది వాల్మీకి గారే రాశారు. ఎందుకంటే ఇది స్వయంగా నారద మహర్షి, నారదుడు ఉంటారు కదా, నారదుడు వచ్చి చెప్పారంట స్వయంగా వాల్మీకి గారికి. సో అదేంటో మనం తెలుసుకుందాం. రోజు వాల్మీకి గారు ఉండే ప్రదేశానికి నారదుడు వచ్చారు. నారదుడు అంటే తెలుసు కదా, నారాయణ నారాయణ అంటారు కదా, ఆయన ఆ ప్రదేశానికి వచ్చారంట. అయితే ఈలోగా ఏదో ఆలోచిస్తున్నారంట. ఎవరు? వాల్మీకి గారు. ఏం ఆలోచిస్తున్నారా అని చెప్పి లోపల నారదుడు అనుకుంటున్నారంట. ఈలోగా వాల్మీకి గారే బయటపడితే అడిగారంట. ఏమని? ఓ మహర్షి, మనం రోజుకి ఇంతమందిని చూస్తున్నాం కదా, అసలు మంచి గుణాలు ఉన్నవాళ్ళు, ఎటువంటి ఆపదొచ్చినా తొనకని వారు, అసలు ఎటువంటి ప్రాణులకి కూడా హాని చెయ్యనివాడు, వీరుడు, ధీరుడు, ధర్మం తెలిసినవారు, తన కోసం ఎవరైనా వస్తే ఆదుకునేవారు, మంచి అందం ఉన్నవారు, అసూయ లేనివారు, ఇలాంటి గుణాలు ఉన్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అని అడిగారంట వాల్మీకి గారు. దానికి నారదుడు చిరునవ్వుతో ఇలా సమాధానం చెప్పారంట. ఏమని? ఏంటి, అసలు ఇలాంటి లక్షణాలు ఉన్నవాళ్ళు ఉంటారా అని అడిగావా? సాధారణంగా అయితే ఉండరు, కానీ ఒకరున్నారు. అది మరెవరో కాదు, శ్రీరాముడు. ఆయనకున్న గుణాలు ఈ ముల్లోకాల్లో ఎవ్వరికీ ఉండవు. అన్ని మంచి లక్షణాలు, ఇప్పుడు నువ్వు చెప్పిన లక్షణాలన్నీ ఆయనలోనే ఉన్నాయి అని చెప్పి చెప్తారు. అయితే మరి నాకు దాని గురించి తెలియజేస్తారా? అసలు రాముడు ఎవరు, రాముడు కాదని నాకు వినిపిస్తారా అని అమాయకంగా వాల్మీకి గారు అడిగారంట. ఎవరిని? నారదుడిని. సరే అని చెప్పి రామగాథ మొత్తం వినిపించారంట నారదుడు. అదంతా విన్న తర్వాత వాల్మీకి గారికి మనసులో నుంచి అస్సలు పోవట్లేదు ఆ స్టోరీ. ఎంత వినాలనిపించే గాథ రాముడి గాథ. అంత బాగుంటుంది. అన్నదమ్ముల సంబంధం, భార్యాభర్తల అదంతా బాగుంటుంది అన్నమాట. సో అదంతా ఒక ఇమాజినేషన్లో ఆ వరల్డ్లోకి మనం వెళ్ళిపోయినట్టుగా అనిపించేదంట ఆయనకి. అలా అనుకుంటూ అలాగా గంగానది తీరాన ఉన్న తమసా నది దగ్గరికి స్నానం చేయడానికి భరద్వాజుల శిష్యుల వెంట వెళ్ళారంట. వెళ్ళిన తర్వాత ఆ తమసా నది చూడటానికంట చాలా అందంగా ఉందంట. చూడండి, మంచి మనసు ఉన్న వ్యక్తి హృదయం ఎంత నిర్మలంగా స్వచ్ఛంగా ఉంటుంది, అలా ఉందంట నది. చూడడానికి చాలా అందంగా స్వచ్ఛంగా ఉందంట. అలా ప్రకృతిని ఆస్వాదిస్తూ స్నానం చేస్తున్నారంట. చేస్తున్నప్పుడు పైన ఒక చెట్టు మీద క్రౌంచ పక్షులు 2 ఉన్నాయంట. అది ఆడపక్షి, మగపక్షి. ఆ 2 పక్షులు పైనుంచి చాలా అందంగా ఒకరినొకరు గిచ్చుకుంటూ గిల్లుకుంటూ చాలా అందంగా చూడడానికి చాలా బాగున్నాయంట.
అది చూస్తూ ఆనందిస్తూ ప్రకృతినంతా ఆహ్లాదంగా చూసుకుంటూ స్నానం చేస్తున్నారు ఈయన. ఈలోగా అటువైపుగా వచ్చిన ఒక వేటగాడంట ఆ క్రౌంచ పక్షుల మీద దాడి చేశాడంట. అందులోని అనుకోని విధంగా మగపక్షిని దాడి చేసేసాడు. ఆ మగపక్షి ఏదైతే ఉందో అది కింద వాలిపోయి రక్తం చిమ్ముతూ చనిపోయిందంట. ఆ క్రౌంచ పక్షిలో మగపక్షి. పాపం అదంతా చూసిన ఆడపక్షి చాలా తల్లడిల్లిపోయిందంట. ఇలా జరిగిందేంటి అని చెప్పి వాల్మీకి గారు కూడా చాలా బాధపడుతున్నారంట. అలా బాధపడుతూ ఆ బాధలో నుంచి ఆయనకే తెలియకుండా ఒక శ్లోకం వచ్చిందంట. నోటి నుంచి ఆ మాట వచ్చిందంట. ఏంటది? మానిషాద ప్రతిష్టాత్వ మగమ శాశ్వతి సమహ యత్ క్రౌంచ బిందునాదేకం అవధి కామమోహితం అని అన్నారంట. దీనికి అర్థం ఏంటంటే, చూడ చక్కగా ఉన్న 2 పక్షుల్ని విడదీసావే, నీకు ఈ పాపం ఊరికనే పోదు, నువ్వు నీ జీవితంలో అపకీర్తిని పొందుతావు అని చెప్పి ఆ మాట అనేసి అక్కడి నుంచి వచ్చేసారంట. తర్వాత ఆలోచిస్తూ ఉంటే ఆయనకే ఆశ్చర్యం వేసిందంట. ఏంటి ఈ మాటలు, ఈ శ్లోకాలు నేనన్నానా అని చాలా ఆశ్చర్యంగా అనిపించింది. మీరు గమనించారా? శోకం నుంచి శ్లోకం వచ్చింది, అంటే ఆయన బాధ నుంచి ఒక శ్లోకమే వచ్చింది. ఇదంతా దీనికి కారణం ఏంటో తెలుసా? రాముడి గాథ విన్నారు కదా, ఆ శ్లోకం నుంచి వచ్చిందంట. అది తనకు ఎలా తెలిసిందంట? బ్రహ్మదేవుడు, సృష్టికర్త ఉన్నారు కదా బ్రహ్మదేవుడు, వాల్మీకి దగ్గరికి వచ్చారంట. వాల్మీకి దగ్గరికి వస్తే ఆయనకి ఒక పెద్ద ఆసనం వేసి వాల్మీకి గారు చిన్న ఆసనం మీద కూర్చున్నారంట. కూర్చుంటే అది పెద్దలకి మనం ఇస్తున్న రెస్పెక్ట్. ఎలాంటి వ్యక్తి మన ఇంటిలోకి అడుగు పెట్టినా కూడా మనం ఆ విధంగా రెస్పెక్ట్ ఇవ్వాలని రామాయణం మనకి తెలుపుతుంది. మనం ఇంకా రామాయణంలోకి ఎంటర్ అవ్వలేదు, బట్ ఇలా ఉండాలని చూసారా, వాళ్ళ జ్ఞానం నుంచే మనకు అర్థమవుతుంది. కాబట్టి ఆ బ్రహ్మదేవుడు ఎదుట కూడా వాల్మీకి గారు అదే ఆలోచిస్తున్నారు. ఆ క్రౌంచ పక్షుల దృశ్యమే కనిపిస్తుంది ఆయనకి మాటకినా. అయితే బ్రహ్మదేవుడు ఇలా చిరునవ్వుతోని అన్నారంట వాల్మీకి గారితోని, నువ్వు అంతగా ఆలోచించొద్దు. ఎందుకు అంతలా ఆలోచిస్తున్నావు? నువ్వు అన్నది శ్లోకమే. ఇది నువ్వు విన్న రాముడి గాథ నుంచి వచ్చిన శ్లోకమే. నేను ఒక మాట చెప్తాను, విను. నువ్వు ఆ శ్రీరాముడి గాథని రచించు. ఈ ముల్లోకాల్లోని ఈ భూమండలాలు, పర్వతాలు ఉన్నంతకాలం నువ్వు రాసిన రామచరిత్రను, రామగాథను కీర్తిస్తూనే ఉంటారు ప్రజలు అని చెప్పి అన్నారంట బ్రహ్మదేవుడు. ఈ మాట విన్న వాల్మీకి మహర్షి ఆ రామగాథను రచించడానికి శ్రీకారం చుట్టారంట వాల్మీకి మహర్షి. దీని తర్వాత నుంచి అసలు కథ స్టార్ట్ అవుతుంది కదా. బాలకాండం ఎలా ఉంటుంది ఏంటి అనేది చూద్దాం.